నమస్తే అండి, మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే మన భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన ఆర్టికల్స్ అండి. భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. అయితే మనకు చాలామంది యూట్యూబ్ వ్యూవర్స్ ముఖ్యమైన ఆర్టికల్స్ మీద ఒక వీడియో చేయండి అని అనడం వల్ల కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ని మనం మీ ముందుకు తేవడానికి జరిగిందండి. ఆ ముఖ్యమైన ఆర్టికల్స్ ఏంటో చూద్దామండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లైనా ఈ ఆర్టికల్స్ నుంచి 1 నుంచి 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ ఏరియాని కాన్సన్ట్రేషన్ చేసడం వల్ల సులభంగా 1 నుంచి 2 మార్కులు సాధించవచ్చండి. చూద్దాం, చూడండి ఒక్కొక్క ఆర్టికల్. ఫస్ట్ ఆర్టికల్ 14 అండి. చట్టం ముందు అందరూ సమానులే. కానీ మనకు కొన్ని ఆర్టికల్లో సబ్ ఆర్టికల్లు కూడా ఉంటాయి. కానీ మనకు కానిస్టేబుల్, ఎస్ఐ ఎగ్జామ్లలో సబ్ ఆర్టికల్ అవసరం లేదండి. గ్రూప్ 2 లాంటి, గ్రూప్ 4, గ్రూప్ 3 లాంటి వాటికి సబ్ ఆర్టికల్ కావాలి, కానీ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్లకు అవసరం లేదండి. ఆర్టికల్ 14 అండి. చట్టం ముందు అందరూ సమానులే. ఇక్కడ మనకు కేసులు ఉంటాయండి, ఒక 3 కేసులు ఉంటాయి. అయితే 14A ఏంటంటే చట్టం ముందు అందరు సమానులే. 14B చట్టం మూలంగా సమాన రక్షణ. కానీ ఆర్టికల్ 361 ప్రకారము రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అనేవారు ఇద్దరు చట్టం ముందు సమానులు కాదండి, వాళ్ళిద్దరూ కాదు. అయితే కేసులు చూసినట్టయితే ఇక్కడ విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసు అండి. విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసు ఏంటంటే పని ప్రదేశాలలో మహిళలను వేధించరాదండి. పని ప్రదేశాలలో మహిళలను వేధించరాదు అనే కేసు చెప్తుంది. అదేవిధంగా చిరంజిత్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కూడా ఉందండి. ఇక్కడ చిరంజిత్ లాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సమానుల్లో మాత్రమే సమానత్వాన్ని పాటించాలని తెలియజేసే కేసు అండి. అయితే మనం నెక్స్ట్ వీడియోలో మొత్తం కేసుల గురించి, ఒకటి పాలిటీలో కేసుల గురించి ఒక వీడియో చేద్దామండి. ఇప్పుడు ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి చూద్దాం. చూడండి ఫస్ట్. తర్వాత ఆర్టికల్ 17 అండి, అంటరానితనం నిషేధం అండి. ఆర్టికల్ 17 అంటరానితనం నిషేధం అండి. ఇకపోతే ఆర్టికల్ 21 అండి, జీవించే హక్కు అండి. ఆర్టికల్ 21 జీవించే హక్కు అండి. 21A అండి, విద్యా హక్కు. 21A విద్యా హక్కు అండి. తర్వాత 23 ఆర్టికల్ 23 అండి, వెట్టి చాకిరి, దేవదాసి, జోగిని వ్యవస్థ నిషేధం అండి. ఆర్టికల్ 23 వెట్టి చాకిరి లేదా దేవదాసి వ్యవస్థ లేదా జోగిని వ్యవస్థ నిషేధం. 24 ఆర్టికల్ 24 ఏంటంటే బాల కార్మిక వ్యవస్థ నిషేధం అండి. ఆర్టికల్ 24 బాల కార్మిక వ్యవస్థ నిషేధం అండి. ఇకపోతే ఆర్టికల్ 30 చూడండి, మైనార్టీలు విద్యా సంస్థలు స్థాపించుకోవచ్చు. ఆర్టికల్ 30 మైనార్టీలు విద్యా సంస్థలు స్థాపించుకోవచ్చు. ఆర్టికల్ 32 చూడండి, రాజ్యాంగ పరిహార హక్కు అండి. ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహార హక్కు అండి. దీనిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమంటాడంటే ఆత్మ లేదా హృదయం అంటాడండి. రాజ్యాంగ పరిహార హక్కుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీన్ని ఆత్మ లేదా హృదయం అని కూడా అంటాడండి. ఇకపోతే ఆర్టికల్ 40 అండి, గ్రామ పంచాయతీల ఏర్పాటు అండి. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటు అండి. 41 చూడండి, ఆర్టికల్ 41 పని హక్కు, విద్యా హక్కు, నిరుద్యోగ భృతి అండి. 41 ఆర్టికల్ 41 పని హక్కు, విద్యా హక్కు, నిరుద్యోగ భృతి అండి. పోతే మళ్ళా 44 అండి, ఆర్టికల్ 44 ఉమ్మడి పౌర స్మృతి అండి. ఉమ్మడి పౌర స్మృతి, దీన్ని కామన్ సివిల్ కోడ్ అంటారండి. దీన్ని కామన్ సివిల్ కోడ్ అంటారు. భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ని అమలు పరుస్తున్న ఏకైక రాష్ట్రం గోవా అండి. కాకపోతే ఆర్టికల్ 45 అండి, 6 సంవత్సరాల లోపు బాలబాలికలకు నిర్బంధ విద్య అండి. ఆర్టికల్ 45 ఏంటంటే 6 సంవత్సరాల లోపు బాలబాలికలకు నిర్బంధ విద్య. ఆర్టికల్ 46 చూడండి, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలండి. బలహీన వర్గాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు అండి. ఇకపోతే ఆర్టికల్ 47 మద్యపానం నిషేధం అండి. ఆర్టికల్ 47 మద్యపానం నిషేధం. అయితే ఆర్టికల్ 46 మన బలహీన వర్గాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు అన్నాం కదా. మనకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10% రిజర్వేషన్లు, అగ్రకులాల వర్ణాలకు వెనుకబడిన వాళ్ళలో వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ అనేది ఈ ఆర్టికల్ ఆదేశ సూత్రాల్లోని 46 ప్రకారం చేయడం జరిగిందండి. అదేవిధంగా ప్రాథమిక హక్కులలో మాత్రము 15(6), 16(6) అనే
కొత్త ఆర్టికల్స్ను భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగిందండి. గుర్తుంచుకోండి, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ స్పీకర్ సెక్షన్, ఇది 103వ రాజ్యాంగ సవరణ అండి. ఇది 103వ రాజ్యాంగ సవరణ బిల్ అయితే 124దండి. ఎందుకంటే ఇది రీసెంట్గా అయింది కాబట్టి గుర్తుంచుకోండి. ప్రాథమిక హక్కులలో అయితే కొత్తగా చేర్చింది 15/6/16 అండి. ఇది ఆదేశిక పుస్తకాలలో 46 ఆధారంగా చేయడం జరిగిందండి. లేకపోతే 47 అండి, ఆర్టికల్ 47 మద్యపానం నిషేధం అండి, మద్యపానం నిషేధం. 48 గోవధ నిషేధం అండి, 48 గోవధ నిషేధం. 51A ప్రాథమిక విధులు అండి, 51A అనేది ప్రాథమిక విధులు. పోతే 61 అండి, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం అండి. 61 అనేది రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం అండి. 63 ఉపరాష్ట్రపతి అండి, 63 ఆర్టికల్ 63 ఉపరాష్ట్రపతి గురించి తెలియజేస్తుందండి. 72 అండి, ఆర్టికల్ 72 అనేది క్షమాభిక్ష, ఆర్టికల్ 72 క్షమాభిక్ష అండి. లేకపోతే ఆర్టికల్ 74 చూడండి, రాష్ట్రపతికి మంత్రిమండలి సలహా అండి. ఆర్టికల్ 74 రాష్ట్రపతికి మంత్రిమండలి సలహా అండి. లేకపోతే 75 చూడండి, ప్రధాని మరియు మంత్రిమండలి నియామకం అండి. ప్రధానమంత్రి నియామకం మరియు ప్రధానమంత్రితో పాటు ఉన్న మంత్రిమండలి నియామకం అండి. లేకపోతే ఆర్టికల్ 76 అండి, అటార్నీ జనరల్, ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ అండి. ఇకపోతే పార్లమెంట్ చూడండి, ఆర్టికల్ 79 అండి, ఇది పార్లమెంట్ గురించి తెలియజేస్తుందండి. ఆర్టికల్ 79 అనేది పార్లమెంట్ గురించి తెలియజేస్తుంది. 80 ఆర్టికల్ 80 అనేది రాజ్యసభ గురించి తెలియజేస్తుందండి. ఆర్టికల్ 80 రాజ్యసభ గురించి తెలియజేస్తుంది. 81 లోక్సభ గురించి అండి, ఆర్టికల్ 81 లోక్సభ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 93 చూసినట్టయితే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గురించి తెలియజేస్తుందండి. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గురించి ఆర్టికల్ 93 అనేది తెలియజేస్తుందండి. ఆర్టికల్ 100 అండి, కోరం అండి. ఆర్టికల్ 100 కోరం అంటే కనీస సభ్యుల సంఖ్య 1/10 ఉండాలండి. 1/10 అనేది ఉండాలి. కోరం ఉండాలంటే 1/10% ఉండాలండి. లేకపోతే 108 అండి, ఆర్టికల్ 108 ఉభయ సభల సంయుక్త సమావేశం అండి. ఆర్టికల్ 108 ఉభయ సభల సంయుక్త సమావేశం అండి. ఇప్పటి వరకు ఉభయ సభల సంయుక్త సమావేశం 3 సార్లు జరిగిందండి. ఒకటి 1961లో వరకట్న నిషేధ చట్టం, 2 1978లో బ్యాంకింగ్ సర్వీసుల రద్దు, 3ది 2002లో పోటా చట్టం అండి, ఉగ్రవాద నిరోధక చట్టం అండి. 3 సార్లు జరగడం జరిగింది. అయితే ఏదైనా ఉభయ సభల మధ్య గొడవ ప్రతిష్టంభన ఏర్పడ్డప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తాడంటే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడండి. దీనికి అధ్యక్షత వహించేది మాత్రము లోక్సభ స్పీకర్ అండి. ఒకవేళ లోక్సభ స్పీకర్ లేని వేళ దానికి అధ్యక్షత వహించేది అంటే లోక్సభ డిప్యూటీ స్పీకర్ అండి. లోక్సభ డిప్యూటీ స్పీకర్ లేని వేళ దానికి అధ్యక్షత వహించేది ఎవరంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అండి. రాజ్యసభ చైర్మన్ అధ్యక్షత వహించడండి. ఎందుకంటే అతడు రాజ్యసభలో సభ్యుడు కాదు కాబట్టి అతడు అధ్యక్షత వహించాడు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఆర్టికల్ 108 అనేది ఉభయ సభల సంయుక్త సమావేశం ఇప్పటి వరకు 3 సార్లు జరిగిందని గుర్తుంచుకోండి. దీనికి సమావేశం ఏర్పాటు చేసేది మాత్రం రాష్ట్రపతి, అధ్యక్షత వహించేది మాత్రము లోక్సభ స్పీకర్ అని గుర్తుంచుకోండి. లేకపోతే ఆర్టికల్ 110 అండి, ద్రవ్య బిల్ అండి. ఆర్టికల్ 110 ద్రవ్య బిల్ అండి. ఆర్టికల్ 117 ఆర్థిక బిల్ అండి, 117 ఆర్థిక బిల్ అండి. ఇకపోతే 123 అండి, ఆర్డినెన్స్, రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ అండి. 123 ఆర్డినెన్స్ గురించి తెలియజేస్తుందండి. ఇకపోతే 129 అండి, ఆర్టికల్ 129 కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అండి, 129 కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. ఇకపోతే 143 143 ఆర్టికల్ 143 చూడండి, రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహాలు కోరడం. 143 ఆర్టికల్ ఇదేం తెలియజేస్తుందంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహాలు కోరడం అండి. ఆర్టికల్ 148 అండి, కాగ్ నియామకం. ఆర్టికల్ 148 కాగ్ నియామకం అండి. ఆర్టికల్ 155 చూసినట్టయితే గవర్నర్ల నియామకం. 155 అనేది గవర్నర్ల నియామకం. ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్ అండి. ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్ అండి. 76 అయితేనేమో ఆడ మనకు అటార్నీ జనరల్. ఇక్కడ 165 రాష్ట్రాలలో మాత్రము అడ్వకేట్ జనరల్ అండి.
ఇకపోతే 213 అండి గవర్నర్ ఆర్డినెన్స్ అండి. రాష్ట్రాలలో గవర్నర్ ఆర్డినెన్స్ గురించి తెలియజేయు అధికరణ ఏది అంటే 213 అండి. వీటిని ఆర్టికల్ అనకుండా అధికరణ లేదా ప్రకరణ లేదా నిబంధన ఏ విధంగానైనా అడగొచ్చండి. ఆర్టికల్ అనొచ్చు, ప్రకరణ అనొచ్చు, నిబంధన అనొచ్చు, ఏదైనా అడిగే అవకాశం ఉందండి. ఇకపోతే 226 అండి ఆర్టికల్ 226 హైకోర్టులు రిట్లు జారీ చేయడం అండి. 226 ప్రకారం రాష్ట్రాలలో ఉండే హైకోర్టులు రిట్లు జారీ చేయడం అంటే ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది కాబట్టి అది కూడా రిట్లు జారీ చేయొచ్చు. సుప్రీంకోర్టు అయితే 32 ఆర్టికల్ 32 ప్రకారం చేయడం జరుగుతుందండి రిట్లు. అయితే 262 అండి ఆర్టికల్ 262 ఇది అంతర్రాష్ట్ర నదీ జలాలండి. ఆర్టికల్ 262 కాబట్టి అంతర్రాష్ట్ర నదీ జలాలు. ఆర్టికల్ 263 అంతర్రాష్ట్ర మండలి అండి. ఆర్టికల్ 263 అనేది అంతర్రాష్ట్ర మండలి గురించి తెలియజేస్తుందండి. ఆర్టికల్ 280 అండి ఇది ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 280 ఇది ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుందండి. ఆర్థిక సంఘం యొక్క కాల పరిమితి సమయం ఎంత అంటే 5 సంవత్సరాలండి. ప్రస్తుతము 15వ ఆర్థిక సంఘం నడుస్తుందండి. దీని యొక్క చైర్మన్ ఎవరంటే ఎన్కే సింగ్ అండి. ఎన్కే సింగ్. 312 నూతన అఖిల భారత సర్వీసుల ఏర్పాటు. 312 ఆర్టికల్ ప్రకారం నూతన అఖిల భారత సర్వీసులు ఏర్పాటు. 326 ఆర్టికల్ 326 వయోజన ఓటు హక్కు అండి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. వయోజన ఓటు హక్కు అండి. ఆర్టికల్ 330 అండి లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అండి. ఆర్టికల్ 330 ప్రకారము లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అండి. 331 అండి ఆర్టికల్ 331 లోక్సభకి ఆంగ్లో ఇండియన్ నియామకం అండి. ఆర్టికల్ 331 ప్రకారం లోక్సభకి ఆంగ్లో ఇండియన్ నియామకం అండి. ఆర్టికల్ 332 చూడండి. ఆర్టికల్ 332 ఇది విధానసభలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ అండి. ఆర్టికల్ 332 విధానసభలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ అండి. ఇకపోతే ఆర్టికల్ 333 అండి. ఆర్టికల్ 333 విధానసభలో ఆంగ్లో ఇండియన్ నియామకం అండి. విధానసభలో ఆంగ్లో ఇండియన్ నియామకం అండి. ఇకపోతే ఆర్టికల్ 338 చూసినట్టయితే జాతీయ ఎస్సీ కమిషన్ అండి. ఆర్టికల్ 338 చూసినట్టయితే ఇది జాతీయ ఎస్సీ కమిషన్ అండి. ఇకపోతే 338A చూడండి మీరు. ఆర్టికల్ 338A జాతీయ ఎస్టీ కమిషన్ అండి. 338A జాతీయ ఎస్టీ కమిషన్ అండి. అయితే ఒక బిట్ ఈడ కరెంట్ అఫైర్స్ పరంగా చూడండి. 338 జాతీయ ఎస్సీ కమిషన్ అన్నామండి. దీని యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే శంకర్ కతారియా అండి. శంకర్ కతారియా. 338A జాతీయ ఎస్టీ కమిషను దీని యొక్క చైర్మన్ ఎవరంటే నందకుమార సాయ్ అండి. 338A ప్రకారం జాతీయ ఎస్టీ కమిషన్ దీని యొక్క చైర్మన్ ఎవరంటే నందకుమార సాయ్ అండి. ఇకపోతే ఆర్టికల్ 340 అండి. ఆర్టికల్ 340 అండి జాతీయ బీసీ కమిషన్ అండి. ఆర్టికల్ 340 ప్రకారం జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు అండి. ఆర్టికల్ 352 చూడండి. ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి అండి. 352 జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. 356 అండి. ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన అండి. ఆర్టికల్ 356 అనేది రాష్ట్రపతి పాలన గురించి తెలియజేస్తుంది. ఇకపోతే ఆర్టికల్ 360 అండి. ఆర్టికల్ 360 ఇది ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుందండి. ఆర్టికల్ 360 అనేది ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుందండి. ఇకపోతే 368 అండి రాజ్యాంగ సవరణ అండి. 368 ఆర్టికల్ రాజ్యాంగ సవరణ అండి. ఈ రాజ్యాంగ సవరణ పద్ధతిని మనం దక్షిణాఫ్రికా దేశం నుండి గ్రహించడం జరిగిందండి. 368 ప్రకారం రాజ్యాంగ సవరణని మనం దక్షిణాఫ్రికా నుండి గ్రహించడం జరిగిందండి. ఇక చివరిది చూసినట్టయితే ఆర్టికల్ 370 అండి. ఆర్టికల్ 370 ఇది ఏం తెలియజేస్తుందంటే జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి తెలియజేస్తుందండి. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి తెలియజేస్తుందండి. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు కేసులు తేవడానికి ప్రయత్నిస్తాను. కేసుల మీద ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఏమన్నా ఉంటే భారత రాజ్యాంగంలో కానీ లేదా మనకు తెలంగాణ చరిత్రలో కానీ బిట్స్ మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే అండి.